నేను ప్రతిపక్ష పార్టీలను అడిగేది ఒకటి, ప్రతిపక్ష పార్టీలు నేను మా కుటుంబం కానివ్వండి ఒక్క ఇంచు కబ్జా చేసినట్టు కోర్టు స్టే కానివ్వండి ఒక ఏదంటారు ఒక ఎవిడెన్స్ తీసుకొస్తే నేను మా కుటుంబం రాజకీయాల నుంచి తొలగడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒకటే చేస్తారు, ఇది ఒక ప్యాటర్న్. ఒక కాగితం తీసుకొస్తారు, ఆ కాగితం ఏందో ఓరికి తెలియదు, యూట్యూబ్లో పెడతారు, ఈడ కబ్జా చేసిరట, నో ఎవిడెన్స్. కబ్జా చేసినట్టు ఏ న్యూస్ ఛానల్లో రాదు. ఒక కోర్టు స్టే, ఒక కోర్టుకి ఓవరాళ్ళు, ఒక పోలీస్ స్టేషన్ ఏది ఉండదు. జస్ట్ ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా యూజ్ చేసుకొని అంత నెగిటివ్ ప్రచారం అనమాట. అంటే అబద్ధాలు కూడా సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి పెట్టి దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే నిజము, ప్రజలు ఇది నిజమని నమ్ముతారని ఏదో మహిమలు ఉన్నారు, అది అట్లా కాదని అంటున్నారు. దాన్ని పాక్షికంగా కొన్ని ఆధారాలతోనే సిరిస్తే ప్రభుత్వ స్థలం ఏ విధంగా అన్యగ్రంథమైంది, ఏ విధంగా కబ్జా గురైన విషయాలు చెప్పినా దాని మీద సవాలు కూడా తీసుకున్నా. మీకు నేను చేసేది నేను నా ఆరోపణ తప్ప నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. డక్కన్ క్రానికల్ అనే ఒక పత్రికా సంస్థకు 2027 ఫిబ్రవరి 2009లో హెచ్ఎండి వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు అలాట్మెంట్ చేశారు. వీళ్ళు 2008లో దరఖాస్తు పెట్టుకున్నారు. 2008 దరఖాస్తు పెట్టుకుంటే 2009లో అలాట్మెంట్ అయింది. అప్పుడు దీనికి ఉడా చైర్మన్ ఎవరు అంటే ఇప్పుడు దేవిరెడ్డి సుధిరెడ్డి గారే అప్పుడు ఉడా చైర్మన్ కింద ఉన్నాడు. అయితే దీన్ని 6357 గజాలు 6357 గజాలు డక్కన్ క్రానికల్ అనే పత్రిక సంస్థకు ఇది పత్రిక కోసమని ప్రభుత్వం దీనికి అలాట్మెంట్ చేసింది. లేఅవుట్లో చేసిన తర్వాత అది మొత్తం మిగతా ఏమో ఆక్షన్ పెట్టారు. మిగతా ఈ 6357 గజాలు మాత్రము ఈ పత్రిక సంస్థకు అప్పుడు 2008 దరఖాస్తు పెట్టుకోవడం, అదేవిధంగా 2027 ఫిబ్రవరి 2009లో దీన్ని అలాట్మెంట్ ఇచ్చారు. అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత సరే కాలక్రమేణా దాన్ని పత్రికా సంస్థ అక్కడ దానికి సంబంధించిన సంస్థను స్థాపించలేకపోయింది. దాన్ని ఏ విధంగా అయితే పత్రిక సంబంధించింది స్థాపించినప్పుడు దానికి వివిధ దర్యాప్తు సంస్థలతోని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఆ పత్రిక ఇబ్బందులు పడ్డ విషయం, అదంతా కూడా ఆ పత్రికకు సంబంధించిన పర్సనల్ విషయం. నేను దీని వరకే మాట్లాడతాను. అయితే ఇక్కడున్న దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఆయన ఉడా చైర్మన్ ఉన్నప్పుడు దీని మీద పూర్తిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీన్ని టీఎన్ఆర్ సంస్థ పేరు మీద ఈ ప్రాపర్టీని కొన్నాడు. దీన్ని కొనడం కాదు, సరే అది అలాట్మెంట్ తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకున్నాడు అనేది ఆయన చెప్పాలి. ఎంత కొన్నావు, ఎట్లా కొంటారు అంటే ఒక ఉడా చైర్మన్ నుండి ఒక మనము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ప్రజల ఆస్తులను ఇది ప్రజల ఆస్తే కదా. 6357 గజాలు మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏ విధంగా దీన్ని ప్రభుత్వంకి టేక్ ఓవర్ చేసుకున్న దాన్ని ఏ విధంగా టీఎన్ఆర్ సంస్థ ఎట్లా కొంటారు, దీన్ని కొనడం కాదు, దీన్ని మార్కెట్లో కూడా దాన్ని బహుళాంతస్తుల బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్గా పెట్టేసి ఇక్కడనే దాని ముందున్న స్టేడియంలో ఒకటి ప్రాపర్టీ షో పెట్టేసి దీన్ని కమర్షియల్ ఎన్ని ఫ్లోర్లు వస్తూ ఉన్నది, దీనిలో కొద్ది వరకు కొన్ని ఫ్లోర్ కూడా అమ్మితే దీన్ని ఇది అమ్మే ప్రమాదం ఉన్నది, దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి నేను హైకోర్టు పోయి దీని మీద స్టేటస్కో తీసుకున్నాను. ఇది అమ్మడానికి వీలు లేదని చెప్పేసి నేను స్టేటస్కో తీసుకున్నాను. సపరేట్ కేసు వేసిన మీద దాని మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ స్థలం అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు కాబట్టి గౌరవ హైకోర్టు న్యాయస్థానము దీని మీద స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు నోటీస్ పంపించింది. ఏ విధంగా కుంటారు, దీనికి ఏ విధంగా పర్మిషన్ వచ్చిందని చెప్పేసి ఇది జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా వీళ్లకు యజమాని వరకు ఉన్న టీఎన్ఆర్ సంస్థ కానీ నోటీసు పంపించి దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి నాకు వచ్చిన నేను స్టేటస్ ఆర్డర్ కూడా మీకు ఇస్తాను.
అంటే నేను నా పేరు మీద తీసుకోలేదు, నేను ఒక థర్డ్ పార్టీ మీద తీసుకున్నాను. నేను ఒక పార్టీ కింద వెళ్ళిపోయినా కానీ నా పేరు పెడితే నేను అక్కడ బాగుంటుందని చెప్పి వేరే వాళ్ళ పేరు తీసుకోవడం జరిగింది. కంచెనే చేని వేసినట్టు ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండి ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉండి ప్రజల ఆస్తులను ఏ విధంగా కొల్లగొడుతూ ఉన్నాడో మీరు దయచేసి దీన్ని ఆలోచన చేయండి. ఎంత చీటరో, ఎంత డగులుబాజో, ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఏ విధంగా చేస్తుండో ఇది ఎల్బీనగర్ ప్రజలు, ఓటర్ మహాశయులు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తి నాకు టీఎన్ఆర్తో సంబంధం లేనటానికి నాకు అది కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్నది వాస్తవము, కొన్ని తప్పే ఉన్నది, వాళ్ళు తీసుకోవాల్సిందని ఈ విషయాలు మాట్లాడినది కూడా నా దగ్గర రికార్డు కూడా మొత్తం ఉన్నాయి. నాకు దాదాపు తప్పించుకునే అవకాశం ఉంటుంది. తప్పించుకోకుండా ఉండడానికి ఆయన దాదాపుగా ఇండైరెక్ట్గా తప్పేమి వాళ్ళు కొనుక్కుంటే అది కరెక్ట్గా ఉన్నది, వాళ్ళు అమ్మిని ఉన్నదంటే నువ్వు ఉడాచరి ఉన్నప్పుడే అలాట్మెంట్ అయింది. ఎట్లా అలాట్మెంట్ అయిందో నీకు తెలుసు, ఎట్లా కొనొచ్చో తెలుసు, ఈరోజు కోర్టు ఎట్లా స్టే అయిందో తెలుసు. కోర్టు అడుగున్నా కానీ ముట్టికాయలు వేసినా కానీ ఇంకా దాన్ని సమర్థించే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉండంటే ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను మొత్తం కూడా ఈరోజు కొల్లగొట్టిండు.